వచ్చారు. ఈ సృష్టి వచ్చినప్పటి నుంచి ఆదం హవ్వ అలైహిస్సలాం కాడి నుంచి చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త దాకా ఖురాన్ లో కేవలం 24-27 మంది పేర్లను పొందపరిచారు. 1,24,000లో 27 మందిని తీసేస్తే మిగతా ప్రవక్తలు ఎవరైతే ఉండాలో ఆ ప్రవక్తల్లో శ్రీరామచంద్రుడు కూడా ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, శ్రీకృష్ణుడు కూడా ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, శివుడు కూడా ఒక ప్రవక్త అయి ఉండొచ్చు. ప్రవక్తలంటే విశ్వంలో ఉన్న మానవాళిని సరైన మార్గంలో పెట్టడానికి వచ్చిన దేవదూతలు వాళ్ళు. శ్రీకృష్ణ పరమాత్ముడు మనమందరం కూడా మహాభారతం గాని పురాణాల్లో వెళ్ళినప్పుడు అర్జునుడికి అతడు ఇచ్చిన సందేశం ఒకటి ఉంది. కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు తన చేతిలో ఉన్న అస్త్రాలను కింద పెట్టేస్తే ఆ రోజు శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జున ఈ అస్త్రాలను ఎందుకు కింద పెట్టేశావని. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమంటాడంటే, నా ఎదురుగా రక్త సంబంధికులు ఉన్నారు, నా దాయాదులు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా సంహరించాలా నేనని చెప్పి అర్జునుడు చెప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఒక్క మాటను మనం మర్చిపోకూడదు. అర్జున, యుద్ధం జరుగుతుండేది దాయాదుల మధ్య కాదు, ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎవరున్నా కానీ వాళ్ళని నువ్వు సంహరించమని చెప్పి సందేశం ఇచ్చింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ సందేశం ధర్మం అధర్మం అనేది కులం మతం ఉండదు. ఏ కులంలో కూడా ధర్మం ఉంటది, అధర్మం ఉంటది. అదే విధంగా శ్రీరామచంద్రుడు తల్లిదండ్రులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శ్రీరామచంద్రుడిని మర్యాద పురుషోత్తముడు అంటారు. ఎవరైనా మా హిందూ సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు, అమ్మా నీకు ఏ విధమైన భర్త కావాలా లేదా నీకు ఏ విధమైన అల్లుడు కావాలంటే ఆ తల్లిదండ్రులు కానీ ఆ అమ్మాయి కానీ కోరుకునేది ఏంటంటే శ్రీరామచంద్రుడు లాంటి భర్త కావాలని కోరుకుంటారు. ప్రళయం దాకా ఇచ్చిన మాట మీద ఏ విధంగా నిలబడాలని నేర్పించింది శ్రీరామచంద్రుడు. అదే విధంగా ఈరోజు మహాశివరాత్రి దేవాది దేవుడు పరమశివుడు, అతనికి భోలా శంకరుడు అంటారు. అమృతాన్ని దేవతలకు ఇచ్చి రాక్షసులతో పోరాటం చేసి అమృతాన్ని దేవతలకు ఇచ్చి విషాన్ని అతను తాగి తన కంఠంలో పెట్టుకున్నాడు కాబట్టి శివుణ్ణి నీల కంఠేశ్వరుడు అంటారు. అదే విధంగా వీళ్ళందరూ కూడా ప్రవక్తలు అయి ఉండొచ్చు. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త ఏంటంటే మనిషిని మనిషిలాగా జీవించడం, సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించడం, పేదలకు అన్నం పెట్టడం, అనాథలకు ఆశ్రయం కల్పించడం, కులం మతం లేకుండా ఒక మనిషిని ఏ విధంగా ప్రేమించాలా, మనిషి మానవత్వంతో ఏ విధంగా జీవించాలా, ఈ లోకంలో కూడా తల దించుకోకుండా చచ్చిపోయిన తర్వాత కూడా అల్లా దగ్గర తల దించుకోకుండా ఏ విధంగా బ్రతకాలనే సందేశం ఇచ్చిన ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ ప్రవక్త. కాబట్టి ఈ ఏదైతే సూఫీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వమత సమానత్వం కోసం పాటుపడ్డారు. కాబట్టి ఈ జరుగుతున్న కార్యక్రమానికి ఇంతమంది హిందూ సోదరులు వచ్చారంటే ఇది ఒక్కటి మా దేశం, మా రాష్ట్రం, మా జిల్లా యొక్క గొప్పతనమని నేను భావిస్తూ ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు నందావరం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సలాంలు తెలియజేసుకుంటూ అల్లా యొక్క చల్లని ఆశీస్సులు దీవెనలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం.